వెనెవర్ సి అటెన్షన్ యాజ్ ఇన్ మన వ్యవస్థలో అన్ని ఉమ్మడి కుటుంబాలేగా. పిల్లాడు పుట్టి దగ్గర నుంచి ఒక్కొక్క స్టేజ్కి వాళ్ళతో మాట్లాడుతూ ఉక్కు ఉక్కు అని చెప్పించిన రోజులు ఉన్నాయి, వాళ్ళు రెస్పాండ్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చెప్పిస్తున్నారు? అసలు ఎవరు మాట్లాడుతున్నారు? అండ్ కమ్యూనికేషన్, మల్టిపుల్ పీపుల్ ఉంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎక్స్పోజర్, మల్టిపుల్ వేస్ టు ఎక్స్ప్రెస్ అండ్ మల్టిపుల్ వేస్ టు కమ్యూనికేట్. వాళ్ళకి టచ్, విజన్, హియరింగ్, టంగ్, టాక్ ఇవన్నీ కూడా ఒక ఆర్ట్. సెన్సరీ. ఎస్, మోటార్ స్కిల్స్ కూడా. ఒక పండు ఇవ్వడము, లేకపోతే ఒక బంతి ఇవ్వడము, లేకపోతే ఆ గూడ పట్టుకుని నడవడము, అలా చూడడము, ఆ మానిటర్ చేయడము, వేరే 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 వాళ్ళ సౌండ్స్ వినడము, వాళ్ళు కమ్యూనికేట్ చేయడము, ఇవన్నీ కూడా ఆ వ్యవస్థలో ఉండిని అండ్ ఇంటిగ్రేటెడ్ సో దట్ అందరూ ఆ మెథడ్ ఆఫ్ లివింగ్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు సడన్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో కమ్యూనికేషన్ కొంచెం తగ్గిపోయింది, ఎక్స్పోజర్ కొంచెం తగ్గిపోయింది. దెన్ స్లోలీగా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. అంతా వన్ వే అండ్ వన్ వే. సో కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్, కంటిన్యూస్ కార్టిజాల్, కంటిన్యూస్ అడిక్షన్. అదొక అడిక్షన్ లాగా అయిపోయి వాళ్ళకి స్పీచ్ రావట్లేదు, వాళ్ళకి ఇరిటబిలిటీ వస్తుంది, విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. అడిక్షన్కి డీ అడిక్షన్ చేసినప్పుడు ఎట్లుంటుంది అట్లా. సో వాళ్ళకి చిరాకు, ఇరిటేషన్, కోపాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా గ్యాడ్జెట్ అడిక్షన్స్తోనే వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న సినారియో ఐ వాంటెడ్ టు షేర్ మ్యామ్ అండ్ ఐ సీక్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. నేను ఒక గుడిలో ఈ సీన్ చూశాను. అన్నప్రాసన అంటే ఒక 6-7 నెలలకే చేస్తారు కదా. పాప ఉంది, వాళ్ళు పూజ ఇది చేస్తున్నారు, పాప ఎందుకో ఏడుస్తోంది. మదర్ వాళ్ళ మదర్ ఏమో మరి మేనేజ్ చేయలేకపోతున్నారు. అండ్ ఆ పాప నోరు తెరవట్లేదని అన్నప్రాసనప్పుడే ఇలా ఫోన్ చూపిస్తున్నారు. అవును, ఇలా నోరు తెరవటానికి అన్నప్రాసనకి 6 months ఆర్ 5 months ఆర్ 7 months. అంటే దీన్ని బట్టి పుట్టిన దగ్గర నుంచి ఫోన్, సెల్ఫీ అనేది హౌ ఈ ప్రాక్టీస్ని ఎట్లా తీసుకోవాలి మ్యామ్? అసలు అది చాలా హారబుల్ ప్రాక్టీస్. 5 years వరకు గ్యాడ్జెట్ అనేది ఇవ్వద్దు. ఏ పిల్లలకైనా గ్యాడ్జెట్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా మానిటరింగ్లో కొన్ని నిమిషాలు మట్టుకే. టీవీ కూడానా? అస్సలు ఏ గ్యాడ్జెట్ ఇవ్వద్దు, టెలివిజన్ కూడా ఇవ్వద్దు. బికాస్ ఆ టైంలో వాళ్ళ సెన్సరీ న్యూరో సిస్టమ్, మోటార్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని డెవలప్మెంట్ ఆగిపోద్ది. అండ్ యూనిలాటరల్ ఇన్ఫర్మేషన్తోనే చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. స్పీచ్ డిలేస్, కాంప్రిహెన్షన్ డిలేస్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అందుకే అది ఆటిజం అనకుండా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటున్నారు. ఎస్, ఓకే. అండ్ దాంట్లో కూడా వాళ్ళు థెరపీతో కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, స్పీచ్ అవి వస్తున్నాయి, అవును మ్యామ్, ఇరిటబిలిటీ తగ్గుతుంది. అయితే ఈ థెరపీ అంటే ఏంటిది అనుకున్నారు? నథింగ్, ఏం లేదు, మనం ఇంట్లో చేసేది. ఇప్పుడు మనం పప్పు కడుగుతున్నాము, 4 పప్పులు గింజలు ఇచ్చి అది ఆడుకోని అంటే అలా ఆడుకుంటారు కదా, అదే థెరపీ. అలా ఒక స్పూను ఒక గ్లాస్ ఇచ్చేసేసి ఇలా కొడితే పిల్లలు కూర్చొని కొట్టుకుంటారు కదా, అదే థెరపీ. అలాగే సో వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇస్తాం, వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెంచుతాం. ఓకే. సో అటెన్షన్ స్పాన్ 2 seconds నుంచి 15 seconds నుంచి 2 minutes నుంచి అలా అటెన్షన్ స్పాన్ పెంచుతూ వస్తే వాళ్ళు నార్మల్ అవుతూ ఉంటారనమాట. ఇది డైలీ ఇంట్లో మనము పిల్లలతో చేయించే నార్మల్ యాక్టివిటీస్.